కాబట్టి అది ఎక్కడ ఏ మన ప్రాంతం కావచ్చు, మన ప్రాంతం కాకపోవచ్చు, కానీ తను కూడా ఒక మనోవిజ్ఞాన శాస్త్రం చదువుకునే కదా ఈ పూర్తి ధర్మాన్ని స్వీకరించారు. మనోవిజ్ఞానం అంటేనే ఎదుటి ఉన్న మనిషి యొక్క వ్యక్తి యొక్క మనసును అర్థం చేసుకోవాలి. అంటే నువ్వు ఏ రకంగా అర్థం చేసుకుంటున్నావు, నేనెట్లా ఏ రకంగా ఉన్నాను, నువ్వు నాకు అడిగే క్వశ్చన్లు ఏ లెవెల్లో ఉంటాయి కదా. అది మన సైకాలజీ అంటారు కదా. ఆ సైకాలజీ చదువుకున్న వ్యక్తి ఒక టీచర్ గా తయారవుతాడు. అంటే విద్యార్థికి తను ఏ రకంగా ఆశిస్తున్నాడు, నా దగ్గర నుంచి ప్రతిఫలాలను ఏ రకంగా ఆలోచిస్తున్నాడు, మరి నేను చెప్పే పాఠాన్ని, నా లక్ష్యాన్ని ఏ విధంగా పిల్లలతో మాట్లాడుకుంటా నా వేలో రాగానే సార్ ఒకటే ఏం చెప్తున్నారు అన్నారు కదా. అప్పటికి మీరేమంటున్నారు, ఓ సార్ సారు నేను ఒకవేళ భావోద్వేగానికి గురి అయినానుకో ఎదురున్న పిల్లలను భయపడతారా, లేకపోతే అదే స్పీడ్ తో నాకు జవాబు వస్తారా? మీరు కూడా అట్టే రియాక్ట్ అయ్యి బాగున్నాం సార్ అన్నారు అంటే కలిసిపోతాయి. ఇది ఈ రకంగా మనకు ప్రతిసారి సెల్ఫ్ మోటివేషన్ అందరికీ కదా. ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళతోని తిరిగి పదాలు మనం తెలుసుకుంటాం, కానీ లోపల మనసు మనలో రెండు మనసులు ఉంటాయి కదా. ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం, బస్సులో పోతా ఉంటాం కదా, టికెట్ తీసుకోవాలా స్టేషన్ అయితే దగ్గర ఉన్నాయి కదా అనిపిస్తుంది. అబ్బా 20 రూపాయలు అంటే నేను ఒక స్ప్రైట్ సంస్థ తాగచ్చు కదా. లోపల రెండు నడుస్తుంటాయి, ఒకటి తీసుకోవాలనిపిస్తుంది, ఒకటి వద్దంటుంటాయి అను కదా. ఈ రెండింటిలో మనమున్న సిచ్యువేషన్, అక్కడ పరిస్థితులు, భౌతిక స్థితులు అన్నిటి మీద ఆధారపడి ఉన్నాయి కదా. మన దగ్గర అందరూ సార్ లెక్క క్లాస్ గా ఉన్నారనుకోండి, షూటు బూటు అందరూ వేసుకున్నారంటే నువ్వు కూడా ఆ వాతావరణంలో పోయి నువ్వు కూడా టికెట్ వేసుకో. అందరూ రొమాంటిక్ గా ఇట్లా జుట్లు అవి ఉంటాయి కదా, కోడి పుంజులు జుట్టు లెక్క అనుకున్నారనుకో వాళ్ళ తత్వం ఎట్లా ఉంటుంది, దొంగ లెక్కలు ఉంటాయి కదా. నువ్వు కూడా దొంగ లెక్క తయారవుతావు. అంటే పరిసరాల ప్రభావం అనేది ఒక విద్యార్థి మీద 99% పనిచేస్తుంది. కాబట్టి అందరూ మంచి విద్యార్థులు, దాంట్లో నేను ఒక్కడిగా. అది ముఖ్య ఉద్దేశం. పరిసరాలు, ఈ పుస్తకాలు మన పరిసరాలు మన దగ్గర పెట్టుకున్నాం, కానీ ఈ పరిసరాలు అంటే ప్రకృతి అనేది మన పెద్ద పుస్తకం, దాంట్లో మనం సారు మంచి ఎక్స్పీరియన్స్. సార్ కూడా 25 సంవత్సరాల ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉందని. సార్ ఇంతకు ముందు ఎంతో ఏది రిసోర్స్ పర్సన్ గా పనిచేసినప్పుడు మంచి మోటివేటర్. కాబట్టి ఇంత సమయాన్ని మనకు కేటాయించినందుకు సార్ కూడా మన తరపు నుంచి ధన్యవాదాలు.